నారాయణ నారాయణ బిగ్ బాస్ నుంచి ఐబొమ్మ వరకు అన్నింట్లోనూ నేనున్నాను అని అంటున్నారు. ప్రజా పోరాటాలతోనే కాదు, తన మాటల తోటాలతో నిత్యం వార్తల్లో ఉంటారు కామ్రేడ్. అలాంటి వ్యక్తి గురించిన రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా బిగ్ బాస్ లేదా ఐబొమ్మ మీదో లేక సినిమా ఇష్యూస్ మీదో ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రజా పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ నేత వాటిని విడిచి ఇలాంటి అంశంపై ఎందుకు దృష్టి సారిస్తున్నారు? దానికి గల కారణాలేంటి? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకు మారుతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఇంకేం సమస్యలు లేవా? ప్రజా సమస్యలపై ఆయన స్పందించకపోవటానికి అసలు కారణమేంటి? అందరు కమ్యూనిస్టు నేతల తీరు వేరు, ఈ సిపిఐ నాయకుడి తీరే ఎందుకిలా ఉంది? కామ్రేడ్ నారాయణ గురించి మరిన్ని విషయాలు ఈ కథనంలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారాయణ సిపిఐ విద్యార్థి సంఘంలో కీలకంగా పనిచేస్తూ 1986లో చిత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన సిపిఐ నారాయణ ప్రజా పోరాటాలతోనే కాదు, తన మాటల తూటాలతోనూ ప్రజల్లో నిత్యం వార్తల్లో నిలుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సిపిఐ నారాయణ, చికెన్ నారాయణ. అంతేకాదు, ఇతర పార్టీలు నారాయణకి ఎన్నో బిరుదులు ఇచ్చారు, ఎన్నో విమర్శలు కూడా చేశారు. కొన్నిసార్లు నోరు పారేసుకునే నారాయణ అని కూడా అతన్ని కామెంట్ చేశారు. అయితే సిపిఐ నారాయణ మాత్రం ఎప్పుడూ తన శైలి మార్చుకోలేదు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వాలపై తన మాటల తూటాలతో పేలుస్తూనే ఉండేవారు. జాతీయ స్థాయిలో పనిచేసిన నారాయణ దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు కీలక అంశాలపై స్పందిస్తూనే ఉంటారు. అంతెందుకు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ఇలా ఎవరినీ సిపిఐ నారాయణ వదల్లేదు. కమ్యూనిస్టు పార్టీల నేతల్లో సిపిఐ నేత నారాయణ తీరే వేరు, ఆయన వ్యవహార శైలే వేరు. కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆచితూచి మాట్లాడతారు, సంచలన వ్యాఖ్యలు చెయ్యరు. కానీ నారాయణ మాత్రం దానికి విరుద్ధం. ఆయన తన ప్రత్యేకమైన వ్యాఖ్యల ద్వారా, చేష్టల ద్వారా కమ్యూనిస్టేతర పార్టీల నేతలను తలపిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్స్ చేశారు. 600-700 పెట్టి సినిమాలు ఎలా చూసేది అని చూశానని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని అన్నారు. అద్భుతమైన తెలివితేటలున్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రవి లాంటి వాళ్లు సినిమాలను ఈ విధంగా పైరసీ చేయడానికి కారణం వ్యవస్థలోని లోపాలే అంటూ కామ్రేడ్ నారాయణ చెప్పుకొచ్చారు. ఇలాంటి వారు మరొకరు పుట్టకూడదు అంటే ముందు వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిచేయాలని ఆయన తెలియజేశారు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది కామ్రేడ్ నారాయణ. బిగ్ బాస్ షో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ ఈ షో వరకు సిపిఐ నేత నారాయణ మరోసారి తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ పై మొదటి నుండి తాము పోరాటం చేస్తున్నామని, బిగ్ బాస్ సమాజానికి ఏ రకంగానూ ఉపయోగం లేని షో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ అశ్లీలతతో కూడుకున్నది, అసాంఘిక కార్యక్రమాలతో కూడుకున్నదని, బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ లో 100 రోజుల పాటు యువతీ యువకులను పెద్ద గుహలో బంధించి అన్ని రకాల సదుపాయాలు కల్పించి వదిలేస్తారు. అందులో అక్కా చెల్లెళ్ళు, ముసలి వాళ్లను వేయరని కేవలం యువతీ యువకుల్నే పంపిస్తారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించి యువతీ యువకులను గుహలో వదిలేస్తే ఏం చేయకుండా ఉంటారా అని ఎప్పటికప్పుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చెడుతో కూడిన సంస్కృతికి ఎందుకు డబ్బులు పెట్టాలి? ఇప్పటికే పలుమార్లు బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని పోలీసులు మొదలుకొని జిల్లా కోర్టు వరకు తిరిగారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించి పిటిషన్ను స్వీకరించింది. నాగార్జునకు, బిగ్ బాస్ నిర్వాహకులకు కోర్టు నోటీసులు జారీ చేసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తన కష్టం ఫలించిందని చెప్పారు. గతంలో నారాయణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి గంగ జాతరలో సిపిఐ నారాయణ పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చన కూడా చేయించారు. అర్చకుడు అందించిన హారతి కళ్లకద్దుకున్నారు. అక్కడే ఉన్న తిరుపతిలోని వివిధ పార్టీల నేతలు, ప్రముఖుల సూచనలతో అర్చకుడు సిపిఐ నారాయణకు నుదుటిన అమ్మవారి పాదాల చెంత నుంచి తీసిన కుంకుమ బొట్టు పెట్టారు కూడా. దాంతో ఆయన పార్టీని ఇరుకున పెట్టారు అనే వార్తలు కూడా వచ్చాయి. గాంధీ జయంతి రోజు చికెన్ గ్రేవీతో బ్రేక్ఫాస్ట్ చేశారు. దీంతో సిపిఐ నారాయణ చికెన్ నారాయణగా ఆయన పేరు ప్రముఖంగా మారింది. తరువాత నాలుక ఖర్చుకున్న సిపిఐ నారాయణ క్షమాపణలు చెప్పారు. తనకు తాను ప్రాయశ్చిత్త శిక్షగా సంవత్సరం పాటు చికెన్ ముట్టనని
శపథం చేశారు. తర్వాత గాంధీ జయంతి తర్వాత ఆయన తన దీక్ష విరమించారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే సిపిఐ నారాయణ అంటే అందరికీ అభిమానమే. ప్రస్తుతం ఆయన ప్రత్యేక రాజకీయాలకి దూరంగా ఉన్న సమాజంలో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పలు విధానాల్ని ఎండగడుతూనే ఉంటారు. మొత్తానికి తన వ్యాఖ్యల ద్వారా, వ్యవహార శైలి ద్వారా కమ్యూనిస్టు పార్టీలో నారాయణ కొత్త వరవడిని సృష్టించారు.